సెప్టెంబర్ నెల సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో దడ పుట్టించే సంఘటనలు జరుగుతాయి. అవి మీ ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ సెప్టెంబర్ నెలలో మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటో, వాటి నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానాన్ని ఆక్రమించిన ఒక శక్తివంతమైన రాశి. దీనికి అధిపతి సూర్యుడు. అనగా ఈ రాశిలో జన్మించిన వారిపై సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. సింహరాశికి చెందిన వారి స్వభావం, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ సూర్యుడి లక్షణాలైన ప్రకాశవంతమైన కాంతి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము మరియు రాజసం వంటివి ప్రతిబింబిస్తాయి. మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందిన వారుగా పరిగణిస్తారు. సింహరాశి వారిలో జన్మించిన వారిని సాధారణంగా చూస్తేనే ఒక గొప్ప వ్యక్తిత్వము, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం ఉట్టిపడతాయి. వారి నడకలో, మాటల్లో ఒక అద్భుతమైన రాజసం కనిపిస్తుంది. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ పనిలోనైనా తానే ముందుండి నడిపించాలి అనే, తానే పైచేయిగా ఉండాలి అని కోరుకుంటారు. రాజకీయ రంగం అంటే వీరికి సహజంగానే మక్కువ ఎక్కువ. ప్రజలను ఆకర్షించే కళ వారిని ప్రభావితం చేసే శక్తి వీరికి ఉంటుంది. వీరు ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు. తనవారు, ఇతరులు అనే భేదం చూపించరు. అందరినీ ఒకేలాగా చూస్తారు, గౌరవిస్తారు. వారి స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు అందరినీ సమానంగా ఆదరిస్తారు. సింహరాశి వారి హృదయం విశాలమైనది. సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ వారి ఆత్మాభిమానాన్ని ఎవరైనా కించపరిస్తే మాత్రం అస్సలు సహించలేరు. వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల గ్రహాల సంచారం అస్సలు అనుకూలంగా లేదు. ఈ నెల మొత్తం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. చాలా విషయాలు వ్యతిరేకంగా జరుగుతాయి. మీరు ఒకటి అనుకుంటే దానికి పూర్తిగా వ్యతిరేకమైనది జరుగుతుంది. ఇంటా బయట విరోధాలు పెరుగుతాయి. మీరు మంచి చెప్పినా కొందరు దానిని చెడుగా భావించి మీతో గొడవ పడుతూ ఉంటారు. లేనిపోని నిందలు, అపనిందలు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు గతంలో సహాయం చేసిన వారే మీకు ద్రోహం చేయవచ్చు. ఇది మీకు తీవ్రమైన మానసిక బాధను కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉండవచ్చు. ఈ నెలలో మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అయితే నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఈ ప్రతికూలత మధ్యలో కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాటిల్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు లోన్ల కోసం అప్లై చేస్తే అవి కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు అప్పులు చేయవలసి రావచ్చు. తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించకపోతే ఇతరుల నుండి నిందలు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మీ గౌరవానికి భంగం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ నెలలో పనిపై ఆసక్తి తగ్గుతుంది. పని చేయాలనే ఆలోచన ఉండదు. బద్ధకంగా ఉంటారు. మనసు పెట్టి పని చేయలేకపోవటం వంటి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అతి కష్టంగా ఆఫీసుకు వెళ్తారు. సహోద్యోగులతో కలవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండాలనే ఆలోచనను కలిగి ఉంటారు. ఈ నెలలో ప్రమోషన్లు ఆశించటం వ్యర్థం. మీరు ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. మీ పనితీరుపై ఉన్నతాధికారుల నుండి విమర్శలు ఎదురవ్వచ్చు. మీ సహోద్యోగులతో భేదాలు రాకుండా చూసుకోండి. ఈ నెలలో వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ప్రస్తుత వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా అమ్మటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ నెలలో మీరు ఏదైనా ఆస్తి అమ్మితే తర్వాత దానిని తిరిగి కొనటం చాలా కష్టంగా అవుతుంది. మీ ఆస్తులను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ భాగస్వాములతో గొడవలు జరగకుండా చూసుకోవాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా ఉండదు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోండి. ముఖ్యంగా చెడు వ్యసనాలకు డబ్బు ఖర్చు చేసి తర్వాత ఇబ్బందులు పడతారు. ఈ నెలలో ఇతరులకు డబ్బు సహాయం చేసే విషయంలో, మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరానికి మించి
అప్పులు చేయవద్దు. మీ ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. డాక్యుమెంట్లపై, కాంట్రాక్ట్స్పై సంతకం చేసే ముందు బాగా చూసి సంతకం చేయండి. మోసాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెలలో మీ ఇంటి వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు చెప్పే మాటలు, ఇచ్చే సూచనలు ఎవరూ వినరు. ముఖ్యంగా సోదరులతో, తల్లితో లేదా తల్లికి సంబంధించిన బంధువులతో గొడవలు జరుగుతాయి. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చేసిన తప్పుల వల్ల మీ తల్లికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి. మీరు చేసే ఖర్చుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల తల్లి, సోదరుడితో తిట్లు తినే అవకాశం ఉంది. ఆన్లైన్ల మోసాల్లో పడి డబ్బులు ఎవరికీ ఇవ్వవద్దు. బంధువులను కలిసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అది కూడా మీ తల్లి తరపు బంధువులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెలలో మీరు దాదాపు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండండి. ఈ నెలలో గ్రహాలు పెద్దగా అనుకూలంగా లేనందువల్ల మీకు అన్ని సమస్యలుగానే కనిపిస్తాయి. తల్లి తరపున బంధువులలో ఎవరైనా కోల్పోయే అవకాశం ఉంది. దీనివల్ల మీకు బాధ కలిగించే సంఘటనలు జరుగుతాయి. సింహరాశి వారికి ఈ నెలలో దాంపత్య జీవితం, ప్రేమ సంబంధాల విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. ముఖ్యంగా మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం. చిన్నపాటి విషయాలకే వాదనలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ మాట తీరు, ఆవేశం మీ భాగస్వామి మనసును నొప్పించవచ్చు. ఇది మీ బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అపార్థాలు పెరిగి మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే ప్రమాదం కూడా ఉంది. మీరు ఎంత ఆవేశంలో ఉన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా సమస్యలు తలెత్తితే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవటం చాలా ముఖ్యం. మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ మనసులోని మాటను వారికి స్పష్టంగా తెలియజేయండి. మౌనంగా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం కావు. పైగా అపార్థాలు మరింత పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ భాగస్వామితో గొడవలు పడకుండా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిసేపు దూరంగా ఉండటం, తర్వాత ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఈ నెలలో మీ కోరికలను, ఆశలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిపై మీ అంచనాలు ఎక్కువగా ఉంటే అవి నెరవేరినప్పుడు నిరాశకు గురే అవకాశం ఉంది. ఇది మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణం కావచ్చు. మీ బంధం బలపడాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటం, నమ్మకంతో వ్యవహరించటం చాలా అవసరం. కఠినమైన మాటలు, దూషించటం వంటివి చేయకుండా ఉండండి. చిన్నపాటి సర్దుబాట్లు, ప్రేమపూర్వకమైన సంభాషణలు మీ బంధాన్ని ఈ నెలలో నిలబెడతాయి. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించటం, వారితో సరదాగా గడపటం, కలిసి బయటకు వెళ్ళటం వంటివి మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. ఈ నెలలో మీరు మీ బంధంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో అది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. సింహరాశి విద్యార్థులకు ఈ నెల కొంచెం కష్టకాలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెట్టడంలో ఇబ్బందులు రావచ్చు. ఉపాధ్యాయులు మీపై కోపంగా ఉండవచ్చు. మీరు అల్లరి చేస్తే లేదా చదువులో వెనుకబడితే ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి తిట్లు తినే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఉపాధ్యాయులు ఇచ్చిన పనిని సమయానికి పూర్తి చేయండి. క్లాసులో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై ఏకాగ్రత పెట్టండి. ఏకాగ్రత లోపించడం వల్ల మీరు ముఖ్యమైన విషయాలను కోల్పోవచ్చు. పరీక్షలలో తక్కువ మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయండి. మీరు మీ చదువులో కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. చదువును ఒక భారంగా కాకుండా ఆసక్తితో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇష్టపడే సబ్జెక్టులపై మరింత దృష్టి పెట్టండి. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను, స్నేహితులను అడిగి తెలుసుకోండి. కష్టపడి చదవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ప్రతిరోజు కొన్ని గంటల సమయం చదువు కోసం కేటాయించండి. మీ లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని చేరుకోవడానికి కృషి చేయండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై కోపంగా ఉంటే అది మీ మేలు కోరే అని అర్థం చేసుకోండి. వారి సలహాలను పాటించండి. ఈ నెలలో మీ అల్లరిని తగ్గించుకొని మీ సమయాన్ని ఎక్కువగా చదువుపై కేంద్రీకరించండి. మీ స్నేహితులతో సరదాగా గడిపే సమయాన్ని తగ్గించుకోండి. చదువుకునేటప్పుడు మొబైల్ ఫోన్లు, టీవీ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది. మీరు ఈ నెలలో కష్టపడితే మీరు ఆశించిన ఫలితాల కంటే ఎక్కువ మంచి ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాకుండా ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మీ కృషి ఎప్పుడూ కూడా వృధా కాదు. ఈ కష్టకాలంలో మీరు చూపించే పట్టుదల, నిబద్ధత భవిష్యత్తులో మీకు మంచి పేరు తెస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి అవకాశం. సింహరాశి వారికి ఈ నెల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఒత్తిడి వల్ల వస్తాయి. చదువు, ఉద్యోగము లేదా వ్యాపారంలో ఒత్తిడి పెరిగి మనశ్శాంతి కరువవుతుంది.
దీని ప్రభావంతో తలనొప్పి, కంటి సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి మీరు ఆహారము, వ్యాయామము మరియు మానసిక ప్రశాంతతపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ నెలలో మీరు ఎదుర్కొనే ఒత్తిడి కేవలం పని లేదా చదువుకు మాత్రమే పరిమితం కాదు. కుటుంబంలో బంధువులతో వచ్చే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే ముందుగా మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రోజువారీ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు చేర్చుకోండి. వేళకు భోజనం చేయటం, సరిపడా నీరు త్రాగటం అలవాటు చేసుకోండి. బయట ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి వ్యాయామం చాలా అవసరం. ఉదయం లేదా సాయంత్రం వేళలో కనీసం 30 నిమిషాలు నడవటం లేదా జాగింగ్ చేయటం మంచిది. తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలాగే రోజులో కొంత సమయం యోగా, ధ్యానం కోసం కేటాయించండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. మీరు మీ సమస్యలను గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసుకు విశ్రాంతి ఇచ్చేలా సంగీతం వినటం, పుస్తకాలు చదవటం వంటి అలవాట్లను పెంచుకోండి. నిద్రలేమి సమస్యను అధిగమించడానికి నిద్రపోయే ముందు టీ, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవటం, ఒకే సమయానికి లేవటం అలవాటు చేసుకోండి. నిద్రపోయే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి. మొబైల్ ఫోన్లు, టీవీలు చూడటం మానేయండి. మీరు మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే అది మీ పనిపై, మీ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నపాటి ఆరోగ్యం సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యుని సంప్రదించి సలహాలు తీసుకోవటం అవసరం. ఒకవేళ ఒత్తిడి, ఆందోళన తీవ్రంగా ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే మీరు ఎదుర్కొనే సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. అంతేకాకుండా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. కష్టాల నుండి బయటపడడానికి మనశ్శాంతిని, శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమని గ్రహించండి. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి అన్ని ఇబ్బందులను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము. ఈ నెల మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏ సమస్యను కోరి తెచ్చుకోకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ఎవరితోనూ గొడవలకు వెళ్ళకండి. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారిపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా గౌరవంగానే మాట్లాడండి. తొందరపడి డబ్బు సహాయం చేయవద్దు. డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ఇతరులకు డబ్బు సహాయం చేసే విషయంలో, మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకరి గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. మీరు మంచి చెప్పినప్పటికీ అది చెడుగా మారవచ్చు. మీ మాటలపై నియంత్రణ కలిగి ఉండండి. ఈ నెలలో కొత్త పనులు ప్రారంభించడానికి అంత మంచి సమయం కాదు. అలాగే వాహనాలు, కొత్త వస్తువులు కూడా కొనడం మంచిది కాదు. సింహరాశికి చెందిన వారందరూ ఈ నెలలో తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా ముఖ్యం. గ్రహాల ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపం వస్తుంది. మీ కోపం వల్ల మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నెలలో మీరు సమస్యల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. గురువార నియమాలను పాటించడం చాలా మంచిది. గురువారం సాయిబాబా గుడిలో జరిగే అన్నదాన కార్యక్రమాల్లో సేవ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి గురువారం మీకు దగ్గరలో ఉన్న అరటి చెట్టుకు నీటిని సమర్పించండి. సింహరాశికి చెందిన వారికి ఆదివారము, సోమవారము బాగా కలిసి వస్తాయి. ఆ రోజులలో మీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడం మంచిది. బుధ, గురువారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవటం మంచిది. ఈ నెలలో మీరు శివార్చన, ఆంజనేయ స్వామిని పూజించటం మేలు చేస్తుంది. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు వాటిని నెరవేర్చడంలో విఫలమైతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చగల దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి. ప్రతి శనివారం చీమలకు పంచదార లేదా ఏదైనా తీపి పదార్థం పెట్టండి. ఇలా చేస్తే మీరు చాలా మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి పదార్థాలు, మిఠాయిలు తిని వెళ్ళండి. శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి. సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్రమంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పక పఠించండి. ఈ నెలలో సింహరాశికి చెందిన వారందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తూ పరిహారాలు చేసి సమస్యలకు దూరంగా ఉండి శుభ ఫలితాలను పొందండి.